వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ వీను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నానండి. సో చెంచుగూడెం దగ్గర ఉన్నాను. ఎందుకు వచ్చానో మీకు అర్థం కావచ్చు. యాక్చువల్లీ సలేశ్వరం ఫస్ట్ టైం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈసారి ఎందుకో కుదిరినట్టుంది, వచ్చేసినాము. ప్రజెంట్ కార్ పార్కింగ్లో ఉన్నాను. నైట్ నుంచి వ్లాగ్ ఏం చేయలేదు, జస్ట్ టైమింగ్స్ ఒకటే రికార్డ్ చేశాను. 11:40కి ఏమో స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చి 6:20 అవుతుంది. సో ముంగట మా ప్రయాణం ఎలా సాగుతుందో చూపిస్తాను ఈ బ్లాగ్లో. నేనైతే వయా శ్రీశైలం రోడ్కి అయితే చెంచుపెంటకి చేరుకున్నాను. ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యేసరికి 2:40 అయిపోయింది. దారిలో పులిబొమ్మ దగ్గర జంగల్ సఫారీ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది. కార్కి అయితే 500 ఛార్జ్ చేశారు. ఆల్మోస్ట్ 3 అవర్స్ అక్కడ ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యాక మొత్తానికి పార్కింగ్ అయితే చేరుకున్నాము. కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ మాత్రం చాలా పెద్దగా ఉండేది. సో ఇక్కడ ఆటోలు అయితే ఉన్నాయి. 1.5 కిలోమీటర్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 5 అవర్స్ పడుతుందంట. ఏమవుతుంది ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. ఈవినింగ్ 5 అవుతుంది అంటారు రిటర్న్ వచ్చేసరికి. ఇక్కడ మీకు కనిపించేది చెంచులుండే గూడాలు అనమాట. ఇప్పుడే ఆటో నుంచి అయితే దిగిపోయాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంట. సో కొండ దిగడం ఉంటుందని అన్నారు. చూడాలి లోపలికి వెళ్ళేసరికి ఎంతసేపు పడుతుందో. వాలంటీర్స్ అయితే ఉన్నారు అక్కడక్కడ. ఎంతసేపు పడుతుందో మరి చూడాలి. ఎవరు కరెక్ట్గా చెప్పట్లేరు. జనాలు అయితే రిటర్న్ ఎక్కువ వస్తున్నారు, లోపలికి వెళ్ళడం మాత్రం తక్కువ. యాక్చువల్లీ ఇవాళ 14th, 12th రోజు చైత్ర పౌర్ణమి ఉండే. ఇవాళ డేట్ వచ్చేసి 13 ఇవాళ, 14 కాదు. వాళ్ళ డేట్ వచ్చేసి 13 అనమాట. నిన్న చైత్ర పౌర్ణమి ఉండే. నిన్న సాయంత్రం 4కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వస్తున్నారంట. మరి మన అదృష్టం ఎట్లుంటుందో టెస్ట్ చేసుకుంటున్నాము. మాతో పాటు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మొత్తానికి ఆల్మోస్ట్ ఒక కొండ అయితే దిగినాము. దిగడమే చాలా ఇబ్బంది అంటున్నారు అందరూ. ఎక్కడం అంటే ఎనర్జీ పెట్టి ఎక్కచ్చు, కానీ చాలా స్టీప్ ఉందండి. ఒక్కసారి జారినామంటే డైరెక్ట్ పాతాళంలోకి పోతాం. ఆ రేంజ్ స్టీప్ ఉంది చూడండి. మొత్తానికి ఒక కొండ అయితే దిగిపోతాము. దుమ్ములో ఇసిపోతుంది. ట్రెక్కింగ్ అంటే ఇదండి, అసలైన ట్రెక్కింగ్. సో మొత్తానికి కనిపించే లోయ అయితే ఏదో దీంట్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. నెక్స్ట్ ఆల్మోస్ట్ 1000 feet కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. క్యాంపింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ. మనకి బ్రేక్ఫాస్ట్ అట్లాంటివి అయితే ఏం లేదు, జస్ట్ అక్కడక్కడ టీ పాయింట్స్ ఉన్నాయి, సోడా అది ఇది ఉన్నాయి అన్నమాట. నేనైతే బ్రష్ తెచ్చుకోలేదు, తెల్లపుల్లు వేస్తానా. మొత్తానికి బాగానే హైట్కి వచ్చాము. ఇంకా కిందికి దిగాలంట నెక్స్ట్. ఇక్కడ నుంచి దమ్దమ్ అయిపోతుంది. సో తలనీలాలు ఇచ్చుకునేటోళ్ళు ఇక్కడ. దర్శనానికి అయితే దారి ఎక్కడ ఉంది, ఆపిండి మరి ఏమైందో. పోనిస్తాడో పోనీయడో డౌట్ అవుతుంది. సో మొత్తానికి అంతా బ్లాగ్ అయిపోయింది. కోవిడ్ సినిమా కనిపిస్తలేదు అసలు. ఒక్కొక్కరు నైట్ 1 o'clock నుంచి ఇక్కడ ఆగినా చెప్తున్నారు. అరే ఏందో అర్థం అవ్వట్లేదు, ఏం అర్థం అవ్వట్లేదు అసలు. వెళ్ళాలా రిటర్న్ వెళ్ళిపోవాలి అర్థం అవ్వట్లేదు. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినాము. నెక్స్ట్ కొండ దిగాలి అంతే. ఆపేసింది ఇక్కడ. సో మొత్తానికి మిడిలో డ్రాప్ అవుతున్నాడు. చాలా డేంజరస్ క్రౌడ్ ఉందండి. పక్కనే లోయ కూడా ఉంది. నువ్వు తోసేస్తున్నారు. ఇంకా లైఫ్ ఎందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పి వచ్చేసిన.
అసలు లోపల పోయే సినిమానే లేదు. అప్పటిదాకా ఇక్కడ కూర్చొని లెమన్ జ్యూస్ తాగుతున్నా. మా వాళ్ళు ఇద్దరైతే వెళ్ళారు, ఒక అయితే రిటర్న్ వెళ్ళిపోయాడు. నేను ఆగి చూస్తున్నా ఇలా అలా వద్దా అని చెప్పి. ఎండ మాత్రం ఘోరంగా ఉంది. జస్ట్ ఇప్పుడే ఆ పిచ్చకుంట్ల క్రౌడ్ నుంచి లోపలికి అయితే వచ్చినా. అసలు 2 times రిటర్న్ వెళ్ళిపోదాం అంటున్నాను. ఆల్రెడీ ఒకసారి రిటర్న్ వెళ్ళిపోయి ఒక లెమన్ జ్యూస్ తాగి రిటర్న్ వచ్చిన. అంత బాగానే ఉంది కానీ ఇక్కడ క్రౌడ్ మాత్రం అసలు వెరీ స్టూపిడ్ ఫెలోస్ అండి. లైన్లో ఉండరు, ఇలా కొండలు ఎక్కి వస్తున్నారు. అందరినీ అనట్లేను, కొంతమంది మాత్రం వెరీ వరస్ట్ ఉండే. అసలు అక్కడ నుంచి దొబ్బేస్తే ఆ లోయలో పడతామన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు అసలు వాళ్ళకి. ఎంతసేపు నేను ముందు పోవాలి అనే దొబ్బుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ అందరి గురించి అసలు ఎవరు ఆలోచించట్లేరు ఇక్కడ. కొండ నుంచి వచ్చే వాటర్ అయితే సూపర్ ఉంది. నేనైతే బాటిల్లో పట్టుకున్నాను. మంచి తోపు హిమాలయన్ వాటర్, ఆ వాటర్ ఈ వాటర్ 100 రూపాయలు అమ్ముతారు కదా, జబ్బర్ వస్తుంది. ఇప్పుడైతే జర లైన్ సెట్ అయింది, పోతున్నాము. ఒక 1 hourలో దర్శనం కంప్లీట్ అవుతామంట. టైం వచ్చేసి 11:30 అవుతుంది. టైం వచ్చేసి 11:45 అవుతుంది. దూరంగా వెళ్ళబోతుందని. సో మొత్తానికి ఇక్కడ కింద లోయలో కనిపిస్తున్న టెంపుల్ అయితే చాలా స్టీప్ అవుతుందండి ఇక్కడ. సో మొత్తానికి కొండంతా దిగేశాక గుండం దగ్గరికి అయితే చేరుకున్నాము. శివుడి ఆజ్ఞ లేని చీమైనా గుట్టదని అంటారు కదా. ఇక్కడ లింగమయ్య దర్శనం దొరకాలంటే కూడా ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ అయితే ఉండాలి. నేనైతే 50% జనాలని రిటర్న్ వెళ్ళడం చూశానండి. వెరీ డేంజరస్ ట్రెక్కింగ్ అండి, అసలు టోటల్ గా అలసిపోతారు. దేవుడి ఆజ్ఞ ఉంటేనే ఇక్కడ వరకు చేరుకుంటారు. మొత్తానికి నియర్ బై టెంపుల్ అయితే వచ్చేసారు. ఎంతో కష్టపడి ఈ గుహ దగ్గరికి అయితే చేరుకున్నాక మీరు పడ్డ బాధ అంతా మర్చిపోతారు. ఇక్కడ ఉన్న గుండంలో అయితే స్నానం చేసి దేవుని దర్శనానికి అయితే వెళ్ళిపోతారు. కొండపై నుంచి వచ్చే వాటర్ తో ఫ్రెష్ అప్ అయ్యాక ఫుల్ ఎనర్జీతో రిటర్న్ వెళ్లేలాగా రెడీ అయిపోతారు. టెంపుల్ మాత్రం ప్యూర్ టైగర్ జోన్ లో ఉంటుందండి. సంవత్సరానికి 3 రోజులు మాత్రమే ఓపెన్ ఉంటుంది. లైఫ్ లో ఒక్కసారన్నా ఈ దర్శనం అయితే చేసుకోవాలి, కానీ మీ బాడీ ఫిట్ గా ఉంటే మాత్రమే ఇక్కడికి రండి. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే రివర్స్ స్టార్ట్ అయిపోతున్నాను. యాక్చువల్లీ నేను ఒక్క వెనుక పడ్డారు అనమాట. మా వాళ్ళు ఇంకిద్దరు ముంగట వెళ్ళిపోయారు ఆల్రెడీ. వెళ్ళేటప్పుడు మాత్రం కిందికి వెళ్ళారు, రిటర్న్ మాత్రం ఇంకా పైనకి వెళ్ళారు. సో రిటర్నింగ్లో అయితే ఉన్నాము. ఇప్పుడంతా దర్శనానికి కూడా బాగానే క్రౌడ్ వెళ్తుంది ఆల్రెడీ. నేనైతే రిటర్నింగ్లో ఉన్నా. మార్నింగ్ అయితే అసలు ఎవరు లేకుండే, అందరు వెయిట్ చేస్తున్నారు. మన పద్ధతిగా పంపిస్తున్నట్టున్నారు. మార్నింగ్ మాత్రం అసలు ఘోరంగా గొడవలైంది, మాత్రం దంచి కొడుతుంది, అంతంగా అయిపోతుంది. జనాలు రష్ అయితే పెరిగింది మార్నింగ్. ఇప్పటికీ పోలీసులు అదుపు చేస్తున్నారు కానీ రష్ పెరుగుతూనే ఉంది. అమ్మ మినిమం సాహసం చేయాలండి ఇక్కడ రావాలంటే. తిరుపతిగా బాప అంటున్నారు అక్కడ కూడా. 12:20 అవుతుంది, వాటర్ లేవు. ఆల్మోస్ట్ 6 hours అవుతుంది వాటర్ తాగి. వాటర్ కొంటున్నామన్నా కూడా వాటర్ లేదు ఇక్కడ. 50 rupees లీటర్ అన్నారు, అయినా కూడా దొరకట్లేదు. బాగా డిహైడ్రేట్ అయిపోయినా. చాలా టఫ్ అండి ఎండలో ట్రెక్ చేస్తూ, వాటర్ లేకుండా, ఫుడ్ లేకుండా చాలా కష్టం. నైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా అంతే, స్లీప్ లేదు, ఏం లేదు. ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నాం, కంటిన్యూగా నడుస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి. చూద్దాం ఎక్కడైనా వాటర్ దొరుకుతుందేమో. మార్నింగ్ నుంచి వెతుకుతుంటే సోడా దొరికింది. రిటర్న్లో 2 సోడాలు వేసి పడేసిన. టోటల్ 4 members వస్తే ఒక అతను క్యాన్సిల్ అయ్యాడు క్రౌడ్ చూసి. మార్నింగ్ నేను కూడా క్యాన్సిల్ అవుదాం అనుకున్నాను, కాకపోతే ఇందరం వచ్చి అది కూడా ఫస్ట్ టైం వెళ్ళకపోతే బాగుండేది. మార్నింగ్ కొంచెం సాహసం చేసి అయితే లోపలికి వెళ్ళిన.
చాలా నీరసంగా ఉందండి ఇప్పటికే. వేసిన 2 సోడాలు కిందికి పోయి ఏమైనా తినాలి, ఎందుకంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. ఇంకొక ½ కిలోమీటర్ 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది అంతే. ఇంకా ఆకలి అయితే అప్పటి నుంచి వెయిట్ చేసి లాస్ట్కి అక్కడ అన్నదానం చేస్తున్నారు. అయితే కంప్లీట్ చేసుకున్నాం. టైం అయితే 3:43 అవుతుంది. పార్కింగ్లోకి వెళ్ళిపోతున్నాను. మన వాళ్ళు ఎక్కడున్నారేమో చూడాలి. అసలు నేను ఒక్కనే వెనుకబడిపోయి ఉన్నా. సో అన్నదానం దగ్గర ఎంతో అంత సమర్పించుకోమంటే మనమంత ఎంతో అంత సహాయం అయితే చేసినాం. వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. స్ట్రిక్ట్గా మీరు ఫిట్ ఉంటే మాత్రమే ఇక్కడికి దర్శనానికి వెళ్ళండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టకండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ అండ్ స్నాక్స్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.